I'm Deepthi and welcome back to my channel. So in this video we are going to learn few more rules. Now rule 62 usage of definite article the మనం ప్రీవియస్ వీడియోలో రూల్ 61లో మనం టూ ఆర్టికల్స్ గురించి చూసాము. ఏ ఇంకా యాన్ వచ్చేసేమో మనం వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు యూస్ చేస్తాము, ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు యూస్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో మనకి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, 3 ఏ అండ్ ద. సో ఇప్పుడు ఆ డెఫినెట్ ఆర్టికల్ ద ఎక్కడ యూస్ చేస్తాము, ఇంకా అసలు ఏ ఆర్టికల్ దాని మనం ఎక్కడ యూస్ చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసే రూల్స్లో చూడొచ్చు. ఓకేనా? సో యూసేజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ ద ఫస్ట్ వచ్చేసి సిరీస్ ఆఫ్ మనం ఎక్కడెక్కడ దీన్ని యూస్ చేస్తాము, వేటి ముందు ఈ ఆర్టికల్ని యూస్ చేస్తాము అంటే సిరీస్ ఆఫ్ మౌంటైన్స్, బేస్, గల్ఫ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, కెనాల్స్, ఏరోప్లేన్స్, షిప్స్, planes, religious books, government branches, armed forces, names of deserts, political parties, musical instruments, rivers, oceans, seas, and things which are unique in themselves. అంటే యూనిక్, వాటికి వాటే యూనిక్ అనమాట. వేరే కాపీ ఇలా ఉండకుండా యూనిక్గా ఉంటే కనుక, సో ఏవైతే ఇవన్నీ మనం మెన్షన్ చేసామో వాటికి మనం దీస్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్రిసీడెడ్ బై ఎ డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఈ నౌన్స్ ప్రతిదీ కూడా మనకి ప్రిసీడెడ్ బై డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ది సహారా విచ్ ఈస్ నేమ్ ఆఫ్ ది డెజర్ట్, ది పసిఫిక్ నేమ్ ఆఫ్ ది ఓషియన్, the Nile name of river, the Coral Sea name of sea, the Himalayas name of mountain range. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేమ్ ఆఫ్ మౌంటైన్ రేంజ్. ఇది సిరీస్ ఆఫ్ మౌంటైన్ కదా మనం డిస్కస్ చేసింది. సిరీస్ ఆఫ్ మౌంటైన్స్కి పెడతాం తప్పితే ఓన్లీ మౌంటైన్ అయితే కనుక మనం దాన్ని యూస్ చేయకూడదు. ఓన్లీ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అయితేనే, అంటే కొన్ని పర్వతాల కలయిక అనమాట. ఇప్పుడు ద హిమాలయాస్, అరావలి రేంజు ఇలా చెప్తారు కదా, అవేంటంటే ఒకటే సింగిల్ మౌంటైన్ కాదు, అవి గ్రూప్ ఆఫ్ అలా సిరీస్లా ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటి అలా ఉన్నట్టు ఉంటాయి. అంటే పక్కనే కాదు, కొంచెం డిస్టెన్స్ ఉన్నా కానీ కొంత గ్రూప్ ఆఫ్ అనేవి ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని మనం మౌంటైన్ రేంజ్ అంటారు కదా, సిరీస్ ఆఫ్ మౌంటైన్ అని. అలాంటి నేమ్స్ ముందైతేనే మనం దా యూస్ చేస్తాం, కానీ సింగిల్ మౌంటైన్ నేమ్ అని ఇలా మెన్షన్ చేస్తున్నప్పుడు అయితే దాన్ని యూస్ చేయకూడదు. ఓకే? ద హిమాలయాస్ ఇది మౌంటైన్ రేంజ్, ద గిటార్ విచ్ ఈజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ. One important point to note is that names of mountain ranges are preceded by article the, but mountains peaks are never preceded by article the. The Himalaya is correct, but the Mount Everest is wrong. We only use Everest ఎందుకంటే ఎవరెస్ట్ అనేది జస్ట్ ఒక మౌంటైన్, అది అంతే. జస్ట్ దాని ఏదైతే ఒకటి ఉందో దాని పేరు ఎవరెస్ట్, అంతే తప్పితే మనం ఇక్కడ చెప్తుంది ఏంటంటే సింగిల్ దానికైతే మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయము. రేంజ్ ఆఫ్ మౌంటైన్స్కు, సిరీస్ ఆఫ్ మౌంటైన్కి అయితేనే మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ముందు కూడా మనం ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. దీస్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్రెసిడెడ్ బై ఎ డెఫినెట్ ఆర్టికల్ ద. ఎగ్జాంపుల్స్ చూస్తే ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, ఇంకా నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ఓన్లీ ద వన్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ అబ్రివేటెడ్ ఫార్మ్స్. ఇక్కడ ఏంటంటే కంట్రీస్ అంటే ప్రతిదీ అన్నీ కాదు, అబ్రివేటెడ్ ఫామ్లో ఉన్న వాటికే మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. దీస్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్రిసీడెడ్ బై డెఫినెట్ ఆర్టికల్ ద USA, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద UK, ద యునైటెడ్ కింగ్డమ్, ద UAE, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా అనమాట. ఇలా చెప్తాం. ఇంకా USSR అంటే ఇది యునైటెడ్ సోవియట్ రష్యా అనుకుంటా. సారీ కాదు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అదే కమ్యూనిస్ట్ ఉంటుంది, కమ్యూనిస్ట్ అదే అనుకుంటున్నాను. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కరెక్టో కాదో నేను కూడా కాన్ఫిడెంట్ కాదు. సో తర్వాత ఇంకా మనం సూపర్లేటివ్ డిగ్రీ బిఫోర్ కూడా మనం ఖచ్చితంగా ఆర్టికల్ దానే యూజ్ చేస్తాం. ది హైయెస్ట్, ది డార్కెస్ట్, ది గుడ్
బెటర్, గుడ్, బెటర్, బెస్ట్ కదా, ది బెస్ట్. ఇంకా ఏం గుర్తు రావట్లేదేంటి, బెస్ట్, డార్కెస్ట్, హైయెస్ట్, లోయెస్ట్, యంగెస్ట్, ఎల్డెస్ట్, ఇలా ఏదైనా సరే అంటే ప్రతిదీ ఎస్ట్ ఇలాగే వస్తాయని కాదు, ఈఎస్టీతోనే ఎండ్ అవ్వవు మనకు. ఒక్కొక్కసారి ఇప్పుడు బెస్ట్ ఉంది, అలా కొన్ని అవి సూపర్లేటివ్లో లేనివి కూడా ఉంటాయి, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే, ద బెస్ట్ బుక్, ద డార్కెస్ట్ క్లౌడ్. ఇక్కడ ఏంటంటే మనం సూపర్లేటివ్ డిగ్రీ, మనకి డిగ్రీస్ ఏమేమి టైప్స్ ఉంటాయి, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఫస్ట్ టైప్ ఏంటి, సారీ మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి కంపారిటివ్ కేసెస్ అనమాట. ఇది కంపారిటివ్ కేస్ ఏంటంటే ద ఈజ్ యూస్డ్ ఇన్ 2 కేసెస్. ఫస్ట్ కేస్ ఏంటంటే ద హయ్యర్ యూ గో ద కూలర్ ఇట్ ఈస్, అంటే నువ్వు ఎంత ఎంత ఎక్కువ పైకి వెళ్తే అంత చల్లగా ఉంటుంది అని ఇలా చెప్తున్నప్పుడు మనం దాన్ని యూస్ చేస్తాం. ద ఫాస్టర్ యూ వాక్ ద సూనర్ యూ రీచ్, ద మోర్ షుగర్ యూ పుట్ ఇన్ ద డిష్ ద స్వీటర్ ఇట్ ఈస్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది కేస్ 2 ఎలా అంటే మనం ఎప్పుడైనా 2 పర్సన్స్లోంచి ఒకరిని పిక్ చేసుకుంటున్నప్పుడు కూడా అప్పుడు కూడా మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. హీ ఈజ్ ద బెటర్ ఆఫ్ ది 2, షీ ఈజ్ ద పూరర్ ఆఫ్ ది 2 ఉమెన్, హీ ఈజ్ ద బెటర్ క్యాండిడేట్ ఆఫ్ ది 2 ఫర్ ద జాబ్. సో ఇలా మనం ఇలా కూడా మనం 2 పర్సన్స్లో ఒకరిని పిక్ చేస్తున్నప్పుడు కూడా దా యూస్ చేస్తాం అనమాట. ఇంకా మెటాఫోర్ అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ ఎవరైతే మనం మెన్షన్ చేస్తామో వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒక్కళ్ళే పర్సన్ కాదు, వేరు వేరు, కాకపోతే వాళ్ళని వీళ్ళ చెప్తామన్నమాట. అంటే హీ ఈజ్ ద విరాట్ కోహ్లీ అంటాం, ఎవరో మన గల్లీలో క్రికెట్ ఆడుతున్నాడు అనుకో, బాగా ఆడుతుంటే హీ ఈజ్ విరాట్ కోహ్లీ అలా, కాకపోతే తను విరాట్ కోహ్లీ కాదు, కాకపోతే అలా చెప్తాం అనమాట. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫుట్బాల్ బాగా ఆడుతుంటే సునీల్ ఛేత్రి ఇలా చెప్తారు కదా. సో అంటే కంపేర్ చేసి కంపారిజన్ కూడా కాదు, తనలాగే యాజ్ టీస్ చేస్తుంటే ఇలా ఉంటాయి కదా. సో అలా చెప్తున్నప్పుడు అప్పుడు కూడా మనం దానే యూజ్ చేస్తాం. సమ్టైమ్స్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ మెటఫోర్. ఇన్ కేస్ ఆఫ్ ఎ మెటఫోర్ వన్ థింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అనదర్ థింగ్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ ద మహాత్మా గాంధీ ఆఫ్ అవర్ క్లాస్. ఇక్కడ తనే మహాత్మా గాంధీ కాదు, కాకపోతే అక్కడ మహాత్మా గాంధీ ఆఫ్ అవర్ క్లాస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఢిల్లీ ఈజ్ ద ప్యారిస్ ఆఫ్ ఇండియా, ఇంకా షీ ఈజ్ ద మదర్ తెరీసా ఆఫ్ అవర్ విలేజ్, ఇలా చెప్తారు కదా, అది అనమాట. ఇంకా ఫర్ ఎ ఫ్రేజ్ విచ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్ ద ఈజ్ యూజ్డ్. ఇంకా మనం ఫ్రేజ్ ఏదైనా యూజ్ చేసినప్పుడు అందులో కాంబినేషన్ ఆఫ్ కామన్ నౌన్ ఇంకా ప్రాపర్ నౌన్ ఉంటే కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ద రివర్ నైల్ అని చెప్పాం, రివర్ అనేది కామన్ నౌన్, నైల్ ప్రాపర్ నౌన్. ద ముస్లిం లీగ్ పార్టీ, ముస్లిం అనేది కామన్ నౌన్, లీగ్ పార్టీ ఇది ఏదైతే ఉందో విచ్ ఈస్ ప్రాపర్ నౌన్. ద న్యూయార్క్ సిటీ, సిటీ అనేది కామన్ నౌన్, న్యూయార్క్ ఇది ప్రాపర్ నౌన్. The is mandatory before a thing which is only one of a kind in universe. Kind in the universe అంటే అది మొత్తం యూనివర్స్లో ఒకటే ఉంటే కనుక దానికి కూడా మనం ద అనేది యూస్ చేస్తాము. ద మూన్, ద ఎర్త్, ద సన్, ద జూపిటర్, ద ఇంకా ఏమున్నాయి మనకు, సింగిల్ ఉన్నాయి, ఒకటే ఉన్నాయి. స్టార్స్ అయితే కాదు, స్టార్స్ అనేవి గ్రూప్ ఆఫ్ ఇవి ఉంటాయి. జూపిటర్, నెప్ట్యూన్, ఏదైనా సరే ఏదైతే కంప్లీట్గా మనకి యూనివర్స్లో అదొక్కటే ఉంది అనుకుంటే అలాంటి వాటి ముందు కూడా మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ద నేమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద ఈజ్ యూజ్డ్. ఎగ్జాంపుల్స్ ద సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్స్ రైట్స్, ద judiciary is composed of a Supreme Court of 7 members, a court of chancery, a court of a country court in each country, a probate court in each probate district, and justice of the peace. ఇక్కడ ద జ్యుడిషియరీ అని చెప్పాం కదా, అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా అది. ఓకే, నౌ రూల్ 63 ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. ఇప్పటి వరకు మనం ఆర్టికల్ దాన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, వేటి ముందు యూస్ చేస్తామని చెప్పాము. ఇప్పుడు ఏంటంటే వేటి ముందు మనం అసలు ఆర్టికల్ దాన్ని యూస్ చేయకూడదు అనేది చూడొచ్చు. ఓకే, వి డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ఫాలోయింగ్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ సిటీస్, లాస్ ఏంజలస్, అలస్కా, సిడ్నీ, బ్రిస్బెన్ ఎట్సెట్రా.
నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ఎక్సెప్ట్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విత్ అబ్రివేటెడ్ ఫామ్. మనం ముందే ఇప్పుడే డిస్కస్ చేసాం, అబ్రివేటెడ్ ఫామ్ ఉంటే కనుక కంట్రీ నేమ్స్ ద యుఎస్ఏ, ద యూకే, ద యుఏఈ, ద యుఎస్ఎస్ఆర్, వీటికి మనం దా యూస్ చేస్తాం. అలా కాకుండా ఏదైతే అబ్రివేటెడ్ ఫామ్ కాకుండా రిమైనింగ్ ఉన్న ప్రతి కంట్రీకి మనం దా యూస్ చేయం. ఆస్ట్రేలియా, బొలివియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, జపాన్, ఇండియా. నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్ ఏషియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అంటార్కిటికా. నేమ్స్ ఆఫ్ స్ట్రీట్స్ జార్జ్ స్ట్రీట్, ఆల్బియన్ స్ట్రీట్, న్యూ టౌన్ స్ట్రీట్, ఎట్సెట్రా. నేమ్స్ ఆఫ్ సింగులర్ లేక్స్ అండ్ బేస్ లేక్ క్యారీ, లేక్ ఐర్, లేక్ హిల్లియర్, షార్క్ బే. ఇలా నేమ్స్ ఆఫ్ మౌంటైన్ పీక్స్ మౌంట్ ఎవరెస్ట్. సో ఇక్కడ మనం స్టార్టింగ్లో అదే కదా డిస్కస్ చేస్తాం, మౌంటైన్ రేంజ్కి అయితే మనం దా పెడతాం, కానీ నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్కి అయితే మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయం. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ సోలిటరీ, మౌంట్ బిండో, మౌంట్ ఫుజీ, ఎట్సెట్రా. నేమ్స్ ఆఫ్ సింగిల్ ఐలాండ్స్, అవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాదు, సింగిల్ ఐలాండ్స్. ఇప్పుడు అండమాన్, మనకి లక్షద్వీపు, ఇవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండమాన్ ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అలా కాకుండా సింగిల్ ఐలాండ్స్ అయితే ఈస్టర్ ఐలాండ్, బేర్ ఐలాండ్, బర్డ్ ఐలాండ్, ఫాతిమా ఐలాండ్, వీటికి కూడా మనం దాన్ని యూజ్ చేయం. తర్వాత నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ స్పానిష్, రష్యన్, ఇంగ్లీష్. బట్ వెన్ ద ప్రిసీడ్స్ దీస్ నౌన్స్ దే రిఫర్ టు ద పాపులేషన్ ఆఫ్ దోస్ లాంగ్వేజెస్. అంటే ఇంతమంది ఈ లాంగ్వేజ్ని మాట్లాడతారు ఇలా చెప్పినప్పుడు మనం దాన్ని యూస్ చేస్తాం, కానీ ఓన్లీ లాంగ్వేజ్ గురించి చెప్పినప్పుడైతే మనం ఆర్టికల్ లాంగ్వేజ్ ముందు ఆర్టికల్ దాన్ని యూస్ చేయం. నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, ఇలా ఏదైనా సరే నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయం. ఇన్ నార్మల్ కేసెస్ వీ డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ దీస్ వర్డ్స్ సీజన్, లాంగ్వేజ్, డ్రింక్స్, meals, God, life, money, etc. However, when we use these words to particularize the information, we use the article the. అంటే వీటికి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సీజను, లాంగ్వేజ్, డ్రింక్స్, మీల్స్, వీటికి మనం ఆర్టికల్ ముందు ఇవన్నీ కాదు ఏదైనా సరే ఆర్టికల్ని యూజ్ చేయమని చెప్పాం కదా. కాకపోతే వీటిని అలా కాకుండా పర్టికులర్గా చెప్తే కనుక పర్టికులరైజ్ చేస్తే అప్పుడు మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూస్తే బ్రేక్ఫాస్ట్ షుడ్ బీ లైట్ బట్ ద బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ దిస్ మార్నింగ్ వాజ్ హెవీ. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది లైట్గా తినాలి, లైట్గా ఉండాలి. కాకపోతే ఈరోజు నేను ఏదైతే బ్రేక్ఫాస్ట్ తిన్నానో ఆ పర్టికులర్ది చాలా హెవీ అని చెప్తున్నాడు. అంటే జనరల్ దాని గురించి చెప్పట్లేదు, ఈరోజు తిన్న ఆ పర్టికులర్ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నాడు. కాబట్టి సో పర్టికులరైజ్ చేసాం కాబట్టి అక్కడ మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయొచ్చు. సో ద సెకండ్ టైం బ్రేక్ఫాస్ట్ ఈజ్ యూజ్డ్, ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ it as it refers to a particular breakfast. Okay, now rule 64, use of article the plus adjective. Whenever the article the is used before an adjective, it determines the whole group. మన యాడ్జెక్టివ్ ముందు ఒకవేళ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తే కనుక అది ఓన్లీ ఒక పర్సన్, ఒక థింగ్ని కాదు, హోల్ గ్రూప్ని మెన్షన్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ద పూర్ అంటే కంప్లీట్ పూర్ పీపుల్, ద నీడీ పీపుల్, ద బ్రేవ్ పీపుల్, ద రిచ్ పీపుల్, ద ఆనెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్. ఇక్కడ ద ఆనెస్ట్ అంటే ఆనెస్ట్ పీపుల్ కాబట్టి అందుకని మనకి ఏంటంటే ఆర్టికల్ ద ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు అక్కడ మనం ప్లోరల్ వెర్బే యూజ్ ఇది ప్లోరల్ నౌన్ కింద మనం తీసుకుంటాం కాబట్టి అందుకని ప్లోరల్ వెర్బ్నే యూజ్ చేస్తాం. ద ఆనెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్, దట్ మీన్స్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ రెస్పెక్టెడ్. ఓకే, ద పూర్ ఆర్ నాట్ ఆల్వేస్ డిజానెస్ట్, it means poor people. Next, rule 65, whenever the same nouns are connected by preposition, in that case we use both the nouns in singular form. అంటే ఒకవేళ మనం సేమ్ నౌన్స్ని ప్రిపోజిషన్తో కనెక్ట్ చేస్తూ ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తే అప్పుడు ఆ నౌన్స్ని మనం సింగులర్ ఫామ్లోనే యూజ్ చేస్తాము, ప్లూరల్ ఫామ్ కాదు అని చెప్తున్నాడు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూస్తే విలేజెస్, ఆఫ్టర్ విలేజెస్. ఇక్కడ విలేజెస్ అనేది నౌను, ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్, మళ్ళీ విలేజెస్ అనేది నౌను. సో ఇక్కడ మనం 2 నౌన్స్ యూజ్ చేసాము,
మధ్యలో ప్రిపోజిషన్ కూడా వచ్చింది. సో వచ్చిందంటే మనం ఏం చేయాలి, నౌన్ని సింగులర్ ఫామ్లో యూజ్ చేయాలి. సో విలేజ్ ఆఫ్టర్ విలేజ్ వర్ డిస్ట్రాయిడ్ బై ద టెర్రరిస్ట్. Book after book, books after books had been read by him, which is incorrect. Book after book had been read by him. City after city was set on fire. Page after page was reviewed multiple times. Okay. సో ఈరోజు మనం 3 రూల్స్ డిస్కస్ చేసాము. ఒకటి ఆర్టికల్ దాని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాము. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఆర్టికల్ దాని మనం ఎక్కడెక్కడ యూస్ చేయము అని చెప్పేసి. నెక్స్ట్ రూల్ వచ్చేసేమో మనం ద ప్లస్ యాడ్జెక్టివ్ని ఏంటి ఆర్టికల్ దాని ఇంకా యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఎందుకంటే ఆర్టికల్ ద ప్లస్ యాడ్జెక్టివ్ అనేది సింగులర్ కాదు, అది హోల్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుందని. ఇంకా మనం 2 నౌన్స్ని ప్రిపోజిషన్తో కనెక్ట్ చేస్తే ఆ 2 నౌన్స్ని సింగులర్ ఫామ్లోనే యూజ్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక మీకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, see you in the next video. Thank you.